నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీలపడసైన మధుసూదన్ శర్మ గారు. గత 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరి నరాల బలహీనత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నరాలు చచ్చిపడిపోవడం, బాగా వీక్ అయిపోవడం, దట్టు డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువగా నర్వ్ సిస్టమ్ మీదే ఈ షుగర్ అనేది ప్రభావం చూపిస్తుందంటూ ఉంటారు. మరి ఈ నరాల బలహీనత నుంచి బయటపడడం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మన జీవన శైలి విధానం అనేది ఎలా ఉండాలి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో అంటే నరాల బలహీనత అన్నప్పుడు ఒట్టిగానే అది నరాల బలహీనత వస్తుందా, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళలో మాత్రమే, అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నరాల బలహీనత వస్తుందా? ఈ నరాల బలహీనత దీన్నే నర్వస్ వీక్నెస్ అని చెప్పి చెప్తుంటారమ్మా. ఈ సమస్య వచ్చేందుకు 1,00,000 కారణాలమ్మా. సర్వసాధారణంగా పోషకాహార లోపం చేత, సరిగ్గా నిద్ర లేకపోవడం చేత, సరిగ్గా రెస్ట్ లేకపోవడం చేత, మానసిక ఒత్తిడి, ఇలాంటి కారణాల చేత సర్వసాధారణంగా నరాల బలహీనత కలుగుతుంటుంది ఇన్ జనరల్. కొంతమందికి ఇలాంటివి ఏవి లేకపోయినప్పటికీ కొన్ని వ్యాధుల వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఇంత ముందే మీరు ప్రస్తావించినట్లు ఈ షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోవడం చేత కానీ, అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల కొన్ని రకాలైనటువంటి షుగర్ వ్యాధికి వాడేటువంటి కొన్ని రకాలైన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కానీ, ఈ కారణాల చేత కూడా నరాల బలహీనత కలిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా మరి బీపీ వల్ల నరాల బలహీనత, బీపీ వచ్చినప్పుడు నరాల బలహీనత కలుగుతుంటుంది, బీపీ తక్కువ నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా థైరాయిడ్ వ్యాధులమ్మా. సో థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి జబ్బుల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఆ వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇవన్నీ నాణానికి ఒకవైపేమా. మరొక వైపు మరి కొద్ది శాతం మందిలో, లేకపోతే ఈ కాలానుగుణంగా ఎక్కువ శాతం మందిలో కూడా చెప్పుకోవచ్చుమా. సో వాళ్ళకి ఎలాంటి కారణం ఉండదు. సో నేను చెప్పినటువంటి కారణాలు ఏముండవమ్మా. కానీ విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఓపిక లేకపోవడము, చాలా బలహీనంగా ఉండడము, అంతుబట్టని అంతు చిక్క నీరసం ఉంటాయమ్మా, బడలిక ఉంటుంది. సో వీళ్ళు పరీక్షలు చేయించుకుంటారు, నార్మల్గా ఉంటుంది. ఆహారము సరిగ్గా తీసుకుంటుంటారు, వేళకు ఆహారం తీసుకుంటుంటారు, వేళకు నిద్రపోతుంటారు. కానీ లేచినప్పటి నుంచి నరాల బలహీనత, సమర్థత లేకపోవడము, చేత కాకపోవడము, ఓపిక లేకపోవడము, ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయమ్మా. మరి చిన్నపిల్లలకు చాలా మందిలో కలుగుతుంటాయి. మరి పెద్దవాళ్ళ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నమాట. అంతేకాకుండా కొంతమంది ఉదయం లేచిన తర్వాత కాస్త పని చేసేంత వరకు కొంచెం యాక్టివ్గా ఉండేసి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి నీరస పడిపోతుంటారు. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాక్టివ్గా ఉండేసేసి పడుకొని లేచిన తర్వాత మళ్ళా ఆ శక్తి వచ్చేసి మళ్ళీ ఓకే అయిపోతారు. మరికొంతమంది మరి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పని చేస్తారు, లేదా పని చేయకుండా ఏదో భోజనం చేసి మళ్ళీ పడుకున్నప్పటికీ మరి ఉదయం పూట నీరసంగా ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది, పడుకొని లేచిన తర్వాత కూడా నీరసంగా ఉంటుంది. వాళ్ళు 24 గంటల్లో దాదాపు 7-8 గంటలు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరసన ఉంటాయమ్మా. ఈ విధంగా ఈ నరాల బలహీనత ఈ విధంగా కలుగుతుంటుంది అనమాట. అసలు ఈ నరాల బలహీనత కలిగేదానికి కారణం ఏంటంటే ఈ కణాలలో మైటోకాండ్రియా అని చెప్పేసి ఒక భాగం ఉంటుందమ్మా. మైటోకాండ్రియా అనే శక్తి జనకాలు, వీటిని శక్తి జనకాలు అంటారు అనమాట. ఈ మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయనప్పుడే ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. అంతేకాకుండా ఈ నరాల చుట్టూ మైలిన్ అనేటువంటి పొర ఉంటుందమ్మా. ఈ పొర బలహీనత పడిపోవడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ నరాల బలహీనత సమస్యని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. దీనికి అనేక రకాలైనటువంటి గృహ ఔషధాలు మనం వాడుకోదగ్గవి అనేక రకాలుగా ఉన్నాయమ్మా. ఆయా వ్యాధులకు తగినటువంటి ఔషధాలు సేవిస్తూ కూడా ఇది వాడుకోవచ్చు. ఏ సమస్య లేనటువంటి వాళ్ళు, కేవలం నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు అమ్మా. కేవలం 4 పదార్థాలమ్మా. సో ఉసిరిక చూర్ణం 20 గ్రాములు, లవంగాల చూర్ణం 20 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు. అట్లే ఈ యొక్క వామును కూడా కాస్త వేయించాలమ్మా. సో ఉసిరికను వేయించక్కర్లేదు, వామును అదేవిధంగా లవంగాలను వేయించాలి. సో ఈ రెండింటిని వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. ఇది 40 రోజులకు వస్తుందమ్మా.
మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. 80 గ్రాముల ఔషధము 40 రోజులకు వస్తుంది. రోజు ఉదయం పూట ఆహారానికి 1 అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి కేవలము 1 గ్రాము తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపి వాడుకోవచ్చుమా. తేనె వాడకూడనటువంటి వాడు ఎవరైనా ఉంటే 1 కప్పు అంటే 50 to 100 ml వరకు కూడా గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. సో లేదంటే ఒకేసారి 2 గ్రాముల ఔషధాన్ని కూడా తీసుకోవచ్చుమా. ఎవరికి ఎలా వీలైతే అలాగ తీసుకోవచ్చు అనమాట. ఉదయం పూట కానీ రాత్రి కానీ ఒకేసారి 2 గ్రాముల ఔషధం ఒకేసారి తీసుకోవచ్చు. కానీ 2 గ్రాముల ఔషధాన్ని ఒకేసారి తీసుకుంటే కొంతమందిలో వేడి లక్షణాలు వస్తాయమ్మా. శరీరం వేడిగా ఉండడము, పొగలు కక్కినట్టు ఉండడము, కళ్ళు మంటలు ఉండడము, నాలుక మీద పొల్లులాగా తయారు కావడము, కడుపులో మంట ఉండడము, మూత్ర మల విసర్జన సమయంలో మంట ఉండడం, ఇలాంటివి కొంతమందిలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా నేను సూచించేటువంటి పద్ధతి ఏంటంటే రోజు 2 సార్లు, ఉదయం 1 సారి, రాత్రి 1 గ్రామ్ అని చెప్తానమ్మా. లేని పక్షంలో రోజు 1 గ్రామ్ అయినా సరిపోతుందమ్మా. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 గ్రామ్ వాడినా సరిపోతుంది. ఈ పద్ధతిలో అవసరమైన నాళ్ళు వాడుకోవచ్చమ్మా. ఒక కోర్సు లాగా వాడేసేసి అవసరమైతే మళ్ళీ ఒక కోర్సు వాడుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఏదో 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి ఆ నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి వైద్యులు చెప్పిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు. మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఉసిరికలో క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థము, క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నరాలకు చైతన్యాన్ని కలుగజేసేందుకు, నరాలకు శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఉసిరికలో ఉన్నటువంటి సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు, దేహంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరికలో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ సి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాలు, ఫ్లేవనాయిడ్స్, కార్బోకాలు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియాల సంఖ్యను పెంచడమే కాకుండా వాటి యొక్క పనితీరును పెంచేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా లవంగాల్లో యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుందంటేమా, మెదడులో మనకి ఎస్టైల్ కొలిన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి బాగా చేస్తుంది. ఎప్పుడైతే ఎస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరుగుతుందో మనకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. నరాల బలహీనత మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుంటుందమ్మా. ఈ మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు ఆ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఎస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ఉత్పత్తిని పెంచేసి మానసిక ఒత్తిడిని తగ్గించి నరాల బలహీనత తగ్గించేందుకు కూడా ఈ లవంగాలు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఇతర అనేక రకాల పోషకాలు కూడా నరాలను చైతన్యవంతం చేసేందుకు లవంగాలు ఉపయోగపడతాయి. చివరగా దాల్చిన చెక్క ఉన్నటువంటి సిసమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్, ఇవన్నీ కూడా మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాను శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడడం వల్ల మనకి ఆ నీరసము, నిస్సరణ, బలహీనత, అంతు చిక్కని బడలిక ఇవన్నీ తగ్గేందుకు అవకాశం ఉంటుందమ్మా. ఓకే. సో ఒక చిన్న టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అమ్మా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఓకేమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.